జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలలో 12 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. 5 కాలేజీలు 2 సంవత్సరాలలో పూర్తి చేసి ఒకే వేదిక మీద నుంచి 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసింది. ఒకటే రోజు 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏ రాష్ట్రంలో ఓపెన్ కాలేదు. కరోనా ఉన్నప్పటికీ 2 సంవత్సరాలలో పూర్తి చేయడం జరిగింది. 12 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం మాకు చేత కాదు, మా దగ్గర 5,000 కోట్లు లేదు, మేము దానిలో రన్ చేయలేము, అంత స్టాఫ్ పెట్టలేము అని చెప్పుకోవడానికి సిగ్గులేదా? సిగ్గనే ఉందా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే 12 మెడికల్ కాలేజీలు మీరు మెయింటైన్ చేయలేని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా రన్ చేస్తారు? 5,000 కోట్లు పెట్టడానికి సస్తున్నారు, 1,00,000 కోట్ల పైన అప్పు చేస్తున్నారు అమరావతి కోసం. ఇది 12 జిల్లాలలో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. పేద ప్రజల విద్యకు, వైద్యానికి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో 5,000 కోట్లు, అది కూడా ఒకటే సంవత్సరం పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే చాలు. పెట్టకుండా కేవలం ఇవన్నీ కూడా దాదాపు 7 నుంచి 8,000 కోట్ల మెడికల్ కాలేజీల రూపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను వాళ్ళ బినామీల ద్వారా వాళ్ళు సొంతం చేసుకోవడానికి. ఆ ప్రపంచంలో ఎక్కడైనా సంవత్సరానికి 5,000 బాడిగా ఒక మెడికల్ కాలేజీ 66 సంవత్సరాలంట. చిన్నపిల్లలకు స్కూల్లో పోయి చెప్తే నవ్వుతున్నారు, సిగ్గన్న ఉండాలి. దాదాపు 8,000 కోట్లు కొట్టేయడానికి మీరు పన్నాగం పడినారు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితులలో జరగనీయం. ఆల్రెడీ 99 పైసలకు ఒక ఎకరా చొప్పున లూలు వాళ్ళకి ఇస్తున్నారు, 1,000 ఎకరాలు మీ బినామీలకు ఇచ్చుకుంటున్నారు. దానివల్ల కూడా మేము అడ్డుపడడం లేదు. కానీ ఇది పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మీరు దీన్ని దోచుకుంటామంటే ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. దీని మీద పోరాటం చేస్తాం. 500 కోట్ల ఆస్తి ఒక్కొక్క మెడికల్ కాలేజీ, సంవత్సరానికి 5,000 బాడెక్కు తీసుకోనికి మీ నాయనగారు సొమ్ము అనుకుంటున్నారా మీరు? కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను అలాగే ప్రజలను అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేస్తాం. అవసరమైతే రేపు 26వ తేదీన 1,000 సంతకాలతో గవర్నర్ గారిని కలిసి 1,000 సంతకాలు గవర్నర్ గారికి ఇస్తాం. అప్పటికి గవర్నర్ గారు వేసిన మొట్టకాయలతో మీకు తెలివి రాకుంటే జాతీయ స్థాయిలో దీన్ని పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నా పెట్టైనా సరే జాతీయ స్థాయిలో తీసుకుపోయి మిమ్మల్ని ఉతికి ఆరేసేది గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఎవరైనా సరే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను టెండర్లలో తీసుకున్నారంటే మళ్ళీ రద్దు చేస్తాం, ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుంది, ప్రభుత్వం ద్వారానే నడిపి పేద విద్యార్థులకు న్యాయం చేస్తాం, పేదలకు ఉచిత వైద్యం అందిస్తాము, ఖబర్దార్ అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి తీసుకోవడానికి ముందరికి వచ్చేటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వెనక్కి పోకుంటే ప్రజలలో ఇప్పటికే అవగాహన వచ్చింది, వాళ్ళలో ఆగ్రహం వస్తుంది. మీరు కనుక ఇది కంటిన్యూ చేసినారంటే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రేపొద్దున వీధులలోకి వస్తే ప్రజలు వెంట పడేటువంటి పరిస్థితి వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను రద్దు చేయాలా, దాన్ని అమలు చేయొద్దు అని చెప్పేసి ఓ పెద్ద ప్రజా ఉద్యమం అనేది ఈరోజు మొదలైంది. ఈరోజు ప్రజా ఉద్యమం 1,000 సంతకాలకు కూడా సేకరణ కూడా జరుగుతూ ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 17 మెడికల్ కాలేజీ అట్ ఏ టైం తీసుకొచ్చిన ఘనత లేదు. ఆయన తీసుకొచ్చి 2 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా మెడికల్ కాలేజీలు కూడా పాక్షికంగా పులివెందులు అయితే ఈరోజు 80-85% ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అట్లే గురుజాల పూర్తి చేయడం జరిగింది. చాలా కాలేజీలు ఈరోజు 80-85%, 35%, 40% కూడా ఈరోజు పూర్తి అయ్యి అసంపూర్తిగా ఉంటే అవన్నీ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ప్రభుత్వం ఈరోజు దాన్ని పీపీపీ అని చెప్పేసి ప్రైవేటీకరణకు ముద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ 99 రూపాయలకి ఎకరా భూమి, తర్వాత వచ్చేసి ఈరోజు ఆ కాలేజీలన్నీ కూడా 66 సంవత్సరాలకు ప్రైవేటీకరణ చేయాలా,
ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పచెప్పాలని చెప్పి చూస్తున్నారు. దీనికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ పొరపాటున ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన రోజు తిరిగి మేము వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ తిరిగి ప్రభుత్వమే దాన్ని మళ్ళీ నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజా ఉద్యమం ఒకటి మొదలైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా ఈరోజు ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా రేపొద్దున్న భవిష్యత్తులో మెడికల్ కాలేజీలలో మామూలు సీట్లు రావాలా, ఫ్రీగా సీట్లు రావాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే మనకు రావు. వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే డబ్బు కట్టుకునే మనం పోవాల్సి వస్తుంది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే మన పిల్లలకు కూడా ఉచిత మెడికల్ కాలేజ్ డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అదే కాకుండా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 పడకలు, 200 పడకలు, 300 పడకలు హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతూ ఉంది. ఆ హాస్పిటల్ పూర్తయితే పేద ప్రజలకందరూ కూడా ఉచితంగా వాళ్ళకందరూ కూడా వైద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం. దీన్ని ఇట్లానే కొనసాగిస్తూ రేపు గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చి మోహన్ చెప్పినట్లు ఈరోజు అవసరమైతే ఢిల్లీలో కావాలంటే ఇంకా దీన్ని పెద్ద ఎత్తున భారతదేశంలోనే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా కర్నూలులో వాళ్ళకందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్య వద్దు, వైద్యం వద్దు, నకిలీ మద్యమే ముద్దు, వీధి వీధి ఏరులై పారించాలా, అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేయాలా, మిగతావన్నీ అక్కర్లేదు. ఎందుకంటే నాడు నేడు లేదు. అంత తిప్పలబడి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా నాడు నేడు పైన స్కూళ్ళు డెవలప్ చేశాడు. ఆ రోజుల్లో అదొకటే కాదు, ఫీజు రియంబర్స్మెంట్. ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీలలో విద్య శూన్యమైపోయింది, వైద్యము శూన్యమైపోయింది. ఇవాళ వైద్యము స్వాతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి కూడా 11 కాలేజీలు ఉంటే స్వాతంత్రం 70 సంవత్సరాల్లో చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు. 17 మెడికల్ కాలేజీలను ఒకటేసారి తెచ్చి అందులో ఆయన టైంలో 5 కాలేజీలు ఒకటేసారి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ అవన్నీ ఏమొద్దు, అన్ని ప్రైవేట్ పరం చేద్దాం. చివరికి ఈ కూటమి ప్రభుత్వం ఏముందంటే ఏది ఏమైనా ఈ పీరియడ్ అయిపోయేలోపు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తాకట్టు పెట్టి ప్రైవేట్ వాళ్ళకు ఒప్పజెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేసినట్టు వాళ్ళు 2,30,30 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేసినట్టు. ఇవాళ 5,000 కోట్లు ఖర్చు పెడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దబడతాయి. పేదవాళ్ళకందరికి కూడా విద్య అందుతుంది, వైద్యం అందుతుంది అని చేస్తే అవన్నీ ఏమి చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినారు, నాడు నేడు ఎగ్గొట్టినారు, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినారు. ఇవాళ ఏమీ లేకుండా కేవలం నకిలీ మద్యంపైనే వాళ్ళ సంపాదన మీద దృష్టి పెట్టినారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి అవసరం లేదు, పేద పిల్లల చదువు గురించి అవసరం లేదన్న సంగతి తెలియజేస్తూ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే దశ దిశ నలుదిశలో ఏదన్నా అభివృద్ధి జరగాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా పోరాడతాం. ఖచ్చితంగా దీన్ని ఆపి ఎటువంటి పరిస్థితుల్లో ఆపి తీరుతామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం.